ఏ శివలింగాన్ని ఎవరు పూజిస్తే ఎలా ఫలితం కలుగుతుందో మనం కొన్ని తెలుసుకుందాం. అనేక విధముల ప్రజాపాలన చేసేవారు బాణలింగాన్ని పూజించాలి. వైశ్యులు వ్యాపారం చేసేవారు బంగారం లింగాన్ని పూజించాలి. అలా వ్యాపారం చేసేవాళ్ళు బంగారు లింగాన్ని పూజిస్తే వ్యాపారం చాలా వృద్ధిలోకి వస్తుంది. కాయ కష్టం చేసేవారు రాతి లింగాన్ని పూజించినట్లయితే ఉన్నత ఫలితం పొందుతారు. అన్ని కాలంలో పూజించే లింగం స్ఫటికలింగం. స్ఫటికలింగాన్ని ఎవరైనా పూజించవచ్చు. ఇది మోక్షం పొందడానికి పూజించాలి. మట్టి లింగం. మట్టి లింగం కూడా పూజించినట్లయితే దరిద్రాన్ని దూరం చేస్తుంది. ఎవరైనా ఏ లింగానికైనా నీటితో అభిషేకం చేసి శివలింగానికి మొత్తం విభూది పెట్టి తర్వాత గంధం ఖచ్చితంగా పెట్టాలి. విభూదితో అభిషేకం చేసి అలాగే ఉంచకూడదు.